రైతు ప్రయోగశాల షాద్ నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రైమ్ 9 టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు కార్యక్రమంలో జీవన ఎరువులు వినియోగంతో వరితో పాటు వివిధ పంటల సాగు చేస్తున్న సంతోష్ కుమార్ ద్వారా యాజమాన్య పద్ధతులు, పంటల సస్యరక్షణ పద్ధతులు అట్లాగే సూక్ష్మజీవుల ద్వారా వ్యవసాయం గురించి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయంలో అధిక మక్కువ కలిగిన సంతోష విద్యార్థికుడు ఎక్కువగా ప్రజలు, విద్యార్థులతో, యువతతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. తానే స్వయంగా వివిధ పంటల్ని సేంద్రియ పద్ధతులతో చేస్తూ ఉన్నా కొంత అసంతృప్తిగానే చేసేవారు. అటువంటి సమయంలో సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వారికి జీవ ఎరువుల వాడకాన్ని తెలుపుతున్న నాదండ్ల బ్రహ్మయ్యతో పరిచయం వల్ల తాను కూడా సేంద్రియ సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని చేస్తూ వివిధ పంటల ద్వారా ఆశించినంత మేర కన్నా ఎక్కువే ఆదాయాన్ని పొందుతున్నాడు. పసుపు, వరితో పాటు వివిధ పంటలు సాగు చేస్తున్న సంతోష్ ద్వారా అలాగే నాదండ్ల బ్రహ్మయ్య ద్వారా సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని గురించి అలాగే పంటల గురించి వివరంగా తెలుసుకుందాం. నా పేరు కొల్లూరు సంతోష్, నంచర్ల గ్రామం, పెగడపల్లి మండల్, జగిత్యాల జిల్లా. ప్రజెంట్ నేను ఆర్గానిక్లో పల్లి సాగు చేయడం జరుగుతుంది. దీనికోసం క్రాప్ రొటేషన్ మెథడ్ ద్వారా నేను పల్లి సాగు చేస్తున్నా. వర్షాకాలంలో ఇందులో మొక్కజొన్న వేయడం జరిగింది. మొక్కజొన్నతో పాటు కొన్ని రకాలైన గడ్డి సంబంధించిన ఆర్గానిక్ మ్యాటర్ దుక్కిలోనే మనం మల్చింగ్ చేయడం జరిగింది రోటోవేటర్ ద్వారా. దీనికి తోడు కొన్ని మైక్రోబియల్ కల్చరు, ఒక రెండు ట్రిప్పుల పశువుల పేడ, దాంతోపాటు మైక్రోబియల్ కల్చర్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఈఎం కన్సర్షి అంటారు. మరియు బీడీ 500 కూడా ఇందులో అప్లై చేయడం జరుగుతుంది. వ్యామ్ మైక్రోరైజా కూడా అప్లై చేయడం జరుగుతుంది. దీంతోపాటు రెడ్ హార్స్ వాళ్ళది సీవిడ్, ఆ సీవిడ్ నార్మల్ సీవిడ్ కాదు, దాంట్లో మైక్రోబియల్ కల్చర్ ఉన్నటువంటి సీవిడ్ నేను ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేయడం జరుగుతుంది. సార్, నేను ప్రజెంట్ ఇప్పుడు రెండు ట్రిప్పుల ఎరువును నేను వాడడం జరిగింది. ఈ ఎరువు కూడా ఫ్రెష్ ఎరువు కాదు, రమారమి ఒక సంవత్సరం పాటు ఇది మాగినటువంటి ఎరువును నేను వాడడం జరిగింది. దీంట్లో ఎన్డబ్ల్యూడిసి మరియు ఓడబ్ల్యూడిసి కలిపి నేను వాడుకోవడం జరిగింది. ఎందుకంటే మైక్రోబియల్ కౌంట్ అనేది ఎరువులో పెరుగుతుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కూడా ఈ ఎరువుతో పాటు ఫుడ్ కోసం మళ్ళీ ఆర్గానిక్ మ్యాటర్ కూడా నేను మల్చింగ్ చేయడం జరిగింది. దాన్ని బయట వేస్ట్ చేయకుండా మీరు లైవ్లో మీకు కనిపిస్తుంటుంది. తర్వాత మీరు పల్లి వేస్తున్నారు కదండి, పల్లికి తెగుళ్ళు రాకుండా ఏ విధమైన విత్తన శుద్ధి చేశారు? పల్లికి తెగుళ్ళు రాకుండా నేను చేసినటువంటి ఒకటి ఫెర్టిలైజర్గా మైక్రోరైజా, మరియు తెగులు రాకుండా ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిలస్ సబ్టిలిస్ దీన్ని అప్లై చేయడం జరిగింది. దీనివల్ల నేను ముందస్తుగానే తెగుళ్ళు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందండి. పంట మీద వచ్చే సమస్యలకు నేను జనరల్గా ఈపీఎఫ్ కానీ ఈపీబీ కానీ అలాంటి మైక్రోబ్స్ను వాడి పంట మీద వచ్చేటువంటి సమస్యలు అధిగమించడానికి నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా నాకు తెలిసింది ఏంటంటే, ఒకటి ఎన్డబ్ల్యూడిసి ఒకటి స్ప్రే చేసుకోవచ్చు అని, మరియు బవేరియా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎపిడాట్ 3 కానీ, స్వాతి సౌమ్య కానీ, వటిసెల్లా మెటారైజా, ఓకే, హిర్సుడెల్లా థామ్సోని, పోచేనియా క్లామిడోస్పోరా ఇలాంటి మైక్రోబ్స్ నేను వాడి నేను వాటి సమస్యను అధిగమించాలని కోరుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా ఇంతకుముందు కూడా ఇప్పుడు పండించిన ఇప్పుడు లైవ్లో ఉన్నది మీరు చూడొచ్చు ప్రజెంట్. అయితే దాంట్లో కూడా నేను వరి వేయడం జరిగింది. వరిలో సక్సెస్ అనేది రావడం జరిగింది. అన్ని రకాల మైక్రోబ్స్ వాడి చేసిరు. తోటి రైతులు కూడా ఇదేం పండుతుంది, ఎందుకు ఇంత కష్టపడతావు అని బాగా అన్నారు, కానీ నేనే మొండి పట్టుదల బట్టి చేశాను. సక్సెస్ రేట్ అనేది వచ్చింది. మనం ఇప్పుడు లైవ్లో కూడా చూడొచ్చు. ఈ ఫీల్డ్ని పక్కనే ఉంది. వరిలో మీరు విజయం సాధించారు కాబట్టి ఇప్పుడు వేరుశెనగలో కూడా విజయం సాధించడం కోసమని ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలతోటి పంట వేయడానికి సిద్ధపడుతున్నారు అన్నమాట. ఎందుకంటే వరి అనేది మనకు స్టేపుల్ ఫుడ్ ఈ దేశంలో. దాంట్లో మనం యూజ్ చేసేటువంటి భయంకరమైన కెమికల్స్ వాడుతున్నాము. గడ్డి మందులు కానీ, గంట గుళికలు కానీ, పురుగుల మందులు కానీ, చాలా రకాల మనకు తెలియని మందులు, ఎన్నో మందులు కూడా వాడడం జరుగుతుంది.
ఇవన్నీ అవాయిడ్ చేసి మైక్రోబియల్ కల్చర్ని నేను యూజ్ చేసిన సక్సెస్ అయినా కాబట్టి ఈ పల్లిలో కూడా ఇదే రకంగా చేద్దామన్న చిన్న ఆలోచనతో నేను ఇది చేయడం జరుగుతుంది. ఇది కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు, అంతా ఒక 5 నుంచి 7 గుంటల కంటే కనపడతలేదు. ఈ విస్తీర్ణం మీ కుటుంబ అవసరాలకైనా లేకపోతే ఏంటి దీని ఉద్దేశం? సార్, ఇది కేవలం నా కుటుంబ అవసరాలకు నిమిత్తం మాత్రమే. బయట దొరికే ఏ ఆయిల్ ప్యాకెట్లో కూడా క్వాలిటీ నూనె దొరకట్లేదు. ప్యాకెట్ నూనెలు చాలామంది అంటే అనాలిసిస్ ప్రకారం ఏంటంటే అందులో వైట్ పెట్రోల్ కలుపుతురు అని, పల్లి ఫ్లేవర్ కలుపుతురు అని, రకరకాల కెమికల్స్, పత్తి నూనె కలుపుతురు అనే అపోహ ఉంది. కాబట్టి వాటితో నాకు సంబంధం లేకుండా నా కుటుంబానికి సంబంధించినటువంటి ఆయిల్ నేను ప్రొడ్యూస్ చేయాలన్న చిన్న ఆలోచనతో నేను పల్లి వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది కూడా ప్యూర్లీ ఆర్గానిక్. దీంట్లో కూడా మనం జిగురు గట్టలు కూడా పెట్టడం జరుగుతుంది. జిగురు గట్టలు కూడా ఉన్నాయి. కొంత ఒక 1 మంత్ తర్వాత దోమ కూడా వస్తుంది. ఆ దోమకు ఎపిడాట్తో పాటు అంటే ఒక సస్యరక్షణ చర్యల్లో ఎన్ని వీలైతే అని నేను వాడేస్తాను ఆలోచన కూడా ఉన్నాను. ఈ పక్కన పసుపు కూడా ఉంది. ఇందులోనే ఒక 2 కుంటలు మందం పసుపు ఉన్నది. అది కూడా ఈ సేంద్రియం ఈ జీవన ఎరువుల ద్వారానే పండిస్తున్నావా ఇంటి మందానికి? దాన్ని కూడా సార్ జీవన ఎరువులు. అందులో ఫస్ట్ నేను బేసికల్గా గడ్డి మందు ఏం వాడలేదు. కాకపోతే కొద్దిగా నేను దాంట్లో డిఏపి కొంచెం వేయడం జరిగింది. గడ్డి మందు అయితే మొత్తానికి వాడలేదు సార్. దాంతోపాటు మైక్రోబియల్ కల్చర్ కూడా వాడేసాను. అందులో కూడా రెడ్ హార్స్ వాడిన, మైకోరైజా వాడిన, ప్రతి మైక్రోబ్స్ అందులో కూడా వాడిన. ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ విధానాన్ని బేసిక్స్ని మర్చిపోకుండా ఆ విధానంతో పాటు ఇక్కడ నూతనం ఏంటిదంటే మైక్రోబియల్ కల్చర్ని మనం అప్లై చేయడం. వట్టిగానే అప్లై చేయడం వేరు, వాటి యొక్క కౌంట్ పెరిగిన తర్వాత అప్లై చేయడం వేరు. ఇక్కడ కౌంట్ పెంచిన తర్వాత మాత్రమే ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఎవరికైనా జీవన విధానంలో మార్పు రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ మంచి లక్షణాలు ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలంటే మనం తినేటువంటి ఫుడ్ మనకు తెలిసిన ఫుడ్ మంచిగా పండించిన వల్లే ఉండాలి. అండ్ అయితే ఆరోగ్యం విషయం వచ్చేసరికి ఈ యొక్క కెమికల్ ఫార్మింగ్ వల్ల కొన్ని నష్టాలు అనేవి జరుగుతాయి. ఏ నష్టం అన్నది కూడా ఈవెన్ డాక్టర్లు కూడా చెప్పలేరు, అంత భయంకరమైన నష్టం అంటారు. దాన్ని మనం టెక్నాలజికల్ దాన్ని ఏమంటారంటే బయో అక్యుములేషన్ అంటారు, బయో మ్యాగ్నిఫికేషన్ అనే 2 పదాలు వాడతారు అన్నట్టు. బయో అంటే అన్వాంటెడ్ పాయిజన్స్ మన ఎకోసిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు అవి ఒక పంట ద్వారా ఒక మనిషి యొక్క బ్లడ్లో కూడా అవి కలుస్తూ ఉంటాయి. అదే పంట యొక్క వ్యర్థాలను మనం పశువులకు ఇచ్చినప్పుడు పశువుల యొక్క పాలలో కూడా అవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నిటిని మనం దూరం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి అని ఒక చిన్న సంకల్పంతో దీన్ని చేయడం జరుగుతుంది. నా కుటుంబానికి కావాల్సిన ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ నేను ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ సంకల్పంతోనే, దృఢ సంకల్పంతోనే ఈ పని చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా పల్లె ఎత్తున్నాం, ఆ పల్లెలో ఏం చల్లిండ్రు, అవే మందులు చల్లినాం. ఇప్పుడు ఇవ్వదాకా మా తమ్ముడు చెప్పిన మందులు, ఈ పంటకు నీళ్లు కట్టుడు, మందు చల్లు అని చెప్పుడు, కొట్టు అని చెప్పుడు నేనే చెప్తున్నా. ఇవన్నీ నేనే చూసుకుంటా వ్యవసాయ పని. ఈ పక్క పొంటి నా పొలం ఉంది, నా దాన్ని కూడా ఒకసారి మందు కొట్టిన. నేను కూడా దీన్ని లెక్క చూస్తామని కొట్టిపించిన. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేను కూడా అదే మందు వాడతానని అనుకుంటున్నా. ఇప్పుడు 2-3 ఏళ్ళ మా తమ్ముడు కొట్టవాలి నేను చూస్తున్నా. ఇంకా నాతో పాటు వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా కొట్టిపిస్తా అంటారు. ఇదైతే మంచిగా వస్తుంది, పురుగు లేదు, దోమ వేయింది మొన్న పంపు కొట్టిన వాళ్ళే. పేరు గంగనర్సయ్య, ఇక్కడే మా పొలం, పక్కనే పొలం. అయితే ఈ తమ్ముడు చేసే పద్ధతి చూస్తే మాకు కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఉన్న పరిస్థితుల మీదకి వెళ్ళి పెస్టిసైడ్లు ఎక్కువ వాడుతారు. కానీ సేంద్రియ ఎరువుల ద్వారా అసలు సరైన పంట వస్తుందా లేదా అని చెప్పి అనుకున్నాం. కానీ కాకపోతే ఇప్పుడు చూస్తే మాత్రం తమ్ముడు వాడిండి చూసినాం, పంట మాత్రం బాగుంది. సేంద్రియ ఎరువుల ద్వారా మంచిగా ఉంది. మేము కూడా ఇలాగనే సేంద్రియ ఎరువులు వాడి పంటను పండించాలని అనుకుంటున్నాం. పంట మాత్రం బాగుంది. నమస్కారం అండి, నా పేరు వచ్చి ప్రభాకర్, నాకు అన్న వేస్తాడు. అసలు మనం ఏంటంటే ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడుతూ ఉన్నాం, కానీ ఇది ఏదైతే వాడుతూ ఉన్నామో పురాతన నుండి ఉన్నదే. కానీ ఏంటంటే మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. వాస్తవానికి ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మహాభాగ్యంగా ఉంటారు. మరి ఇది ఎట్లా వస్తాం అంటే మనం తినేటువంటి ఫుడ్ పైననే ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సేంద్రియ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంకా ఇందులో ఇంకా టెక్నాలజీ ఎక్కువగా వచ్చింది. కాబట్టి అటువంటి టెక్నాలజీ
మనం యూజ్ చేసుకుంటూ ఇటువంటి పద్ధతులను సేంద్రియ పద్ధతులు వాడుతూ మంచి పోషకంగా మంచి ఆహారం తీసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం రసాయన వ్యవసాయం వల్ల సమాజం మొత్తం రసాయన పదార్థాలతో నిండి అనారోగ్యం సమాజాన్ని సృష్టిస్తుందని, దీన్ని గమనించి రైతులు సేంద్రియ పంటలు పండించి దేశ ప్రగతిలో భాగస్వామ్యం అవ్వాలని సంతోష్ కోరుకున్నారు. అట్లాగే సూక్ష్మజీవులతో వ్యవసాయం ఇంకా మంచిదని, రైతులందరూ సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని చేయాలని ఆయన కోరుతున్నారు. తాను పండించే పంటలు పూర్తిగా ఆర్గానిక్ పంటలే అని తెలిపారు. మరింత వివిధ పంటల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు కొల్లూరి సంతోష్, నంచాల గ్రామం, పెగడపల్లి మండల్, జగిత్యాల జిల్లా. మొదట ఈ భూమిలో నేను చేసిన అటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు వేయడం జరిగింది. ఆ పచ్చిరొట్ట ఎరువుల్లో 3 రకాల చెందినవి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఒకటి పప్పు జాతి, రెండవది నూనె జాతి, మూడవది తృణధాన్యాలు. ఇవి మొత్తం 3 రకాలు కలిపి ఒక 9 రకాల విత్తనాలు తీసుకొని 45 రోజులు వరిలో ఈ చేలలో పెంచడం జరిగింది. ఆ తర్వాత నేను విత్తనాన్ని తీసుకొని విత్తన శుద్ధి చేయడం జరిగింది. మైకోరైజాతోని, ట్రైకోడెర్మా కొంచెం ఇవ్వడం జరిగింది, సూడోమోనాస్ ఇవ్వడం జరిగింది, బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను ఇందులో జూలై 8 నుండి 8 తారీఖు నాడు వరి విత్తనం నేను మండే నారు అలకడం జరిగింది. ఆ తర్వాత 20 రోజులకే నేను రీప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే ఈ పచ్చిరొట్ట భూమిలో కలిపినప్పుడు నేను కొంచెము పాత OWDC ఇందులో నీటి ద్వారా పారియడం జరిగింది. దాంతోపాటుగా ఇందులో సీవిడ్ కానీ, హ్యూమిక్ యాసిడ్ కానీ, ఫల్విక్ యాసిడ్ కానీ ఇవి వేయడం జరిగింది. దీంతోపాటు పొటాషియం హ్యూమేట్ కూడా ఇందులో వేయడం జరిగింది. రీప్లాంటేషన్ చేసినాక మళ్ళీ వారం రోజులకు PPFM 1 లీటరు పప్పుల పిండితో వేయడం జరిగింది. 1 లీటరు పప్పుల పిండితో వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను EM కన్సర్షియా కూడా పప్పుల పిండితోని మళ్ళీ ఒక వారం రోజులకు వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను మైకోరైజా కూడా మళ్ళీ ఒక 10 kg మొత్తం పొలం అంతా వెదజల్లడం జరిగింది. ఈ రకంగా నేను చేయడం ద్వారా గ్రోత్ అనేది నేను యూరియా DAP వేయకుండానే గ్రోత్ విపరీతంగా వచ్చేసింది. పిలక కూడా మనం ఒక్కొక్క పిలక వేసి దగ్గర వేసినా కానీ మినిమం ఎక్కువనే పిలకలు వచ్చినాయి. దాదాపు ఒక 15 పిలకల వరకు ఉండడం జరిగింది. ఇంతటి సక్సెస్ అనేది సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఇది వాస్తవానికి నాదెండ్ల బ్రహ్మయ్య సార్ కానీ, రైతు ప్రయోగశాల పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ, వారు ప్రతి ఒక్కరు కూడా పేరున వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు వారు నేను ఎప్పుడు కాల్ చేసినా కానీ రిసీవ్ చేసుకొని నేను వాడినటువంటి ఆ ఎరువులను నోటు చేసుకొని మళ్ళీ కొత్త ఎరువులు ఏం వాడాలనేది కూడా నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్టాఫ్కు మరియు సార్కు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంతోష్ గారి ఫీల్డ్కి జగిత్యాల రావటం జరిగింది. జగిత్యాల జిల్లా జాప్తాపూర్ గ్రామం రావటం జరిగింది. ఈ సంతోష్ గారు 2 years బ్యాక్ నుంచి కూడా మన సేంద్రియ వ్యవసాయ విధానాలని అవలంబించాలి అనే ఉద్దేశంతో మన రైతు ప్రయోగశాల సలహాలు సూచనలు తీసుకోవటం జరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ కొంత ఎఫర్ట్ పెట్టి చిల్లీ మీద కొంచెం అప్లికేషన్ చేశాడు. కానీ సార్కి చిల్లీ క్రాప్ మీద పండించటంలో బేసికలీ ఎక్స్పీరియన్స్ లేదు. అయినప్పటికీ కూడా చాలా మోర్ ఎఫెక్టివ్గా చేసి ఎంతో కొంత సక్సెస్ సాధించాడు. అయితే నేనేం చెప్పానంటే సంతోష్ గారికి, నీకు ప్రీవియస్ కెమికల్ వ్యవసాయంలో కానీ మీ తాతలు తండ్రుల నుంచి చేస్తున్న వ్యవసాయం, మీ ఫాదర్తో కలిపి నువ్వు వ్యవసాయంలో పాల్గొన్నప్పుడు నీకు ఏ పంట మీద నీకు ఎక్స్పీరియన్స్ ఉందో ఆ పంట మీద ఈ బయలాజికల్స్ వాడు, నీకు పంట పండించడంలో ఎక్స్పీరియన్స్ లేని పంటల జోలికి పోకు అని నేను ఒక సలహా ఇవ్వటం జరిగింది.
తద్వారా ఆయన పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫాదర్ కాలం నుంచి కూడా ఈ ప్యాడీలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటప్పుడు నీకు ప్యాడీలో ఒక పంట మొక్క కవళికలు, పంట విత్తే విధానము, పంటలో వచ్చే తెగుళ్ళు, పురుగులు, వాటి మీద నీకు అవగాహన ఉన్నట్లయితే ఈ బయలాజికల్స్ ద్వారా నువ్వు పంట పండించడం చాలా సులభతరం అయింది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నీకు ప్యాడీలో ఉంది కాబట్టి ప్యాడీ మీదే ఈ సంవత్సరం బయలాజికల్స్ అప్లై చేద్దామని చెప్పి ఆయనకి నేను సలహా ఇవ్వటం జరిగింది. దానికి కాదనకుండా మనం ఏ సిస్టమ్ చెప్పామో ఆ సిస్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా సొంతంగా హార్డ్ వర్క్ చేసి బ్రహ్మాండంగా దిగుబడి తీసుకురావటం జరిగింది. ఈయన జూలై 8వ తారీఖు విత్తనం మొలకబోయటం జరిగింది. దానికంటే ముందే పచ్చిరొట్ట పైరులు వేసి దాంట్లోపల డాక్టర్ కిషన్ చంద్ర గారి NWDC, OWDC ఇలాంటివి భూమికి పారిచ్చి పచ్చిరొట్ట పైరులు పెరిగే దశలోనే వీటిని సాయిల్కి అప్లై చేసి ఆ తర్వాత పచ్చిరొట్ట పైరులు మురగబెట్టే సమయంలో ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిలస్, EM సొల్యూషను, మైకోరైజా ఇలాంటివన్నీ ఇచ్చి ఒక 10-15 డేస్ 20 డేస్ మురగబెట్టి ఈ నారు రీప్లాంటేషన్ చేసేటప్పుడు మళ్ళీ OWDC ద్రావణంలో ముంచి రీప్లాంటేషన్ చేయటం జరిగింది. చేసిన తర్వాత ఒకసారి 2 సార్లు హ్యూమిక్, ఫల్విక్ సీవిడ్ ఇలాంటివి వాటర్ త్రూ పంపించడం జరిగింది. రెడ్ హార్స్ అనేది మన హ్యూమిక్, ఫల్విక్ సీవిడ్తో పాటు మైక్రోబియల్ కల్చర్ ఒకటి రెడ్ హార్స్ అనే ఒక బ్యాగ్ 25 kgs బ్యాగు ఒకసారి వేయటం జరిగింది. తర్వాత మనము పంట గింజ పోసుకునే దశలో అంటే పాలు పోసుకునే దశ కంటే ముందు ఒక 20 రోజుల ముందు ఆర్గానిక్ పొటాష్ అని అరటి మువ్వ ద్వారా తయారు చేసిన ఆర్గానిక్ పొటాష్ని ఎకరానికి ఒక 5 లీటర్లు ఇవ్వటం జరిగింది. ఈ ఆర్గానిక్ పొటాష్ని రైతు ప్రయోగశాల మేమే సొంతంగా తయారు చేసి ఇచ్చిన దాన్ని ఇవ్వటం జరిగింది. సాయిల్ అప్లికేషన్ ఒకసారి ఇచ్చాడు. ఇంతకు మించి ఈయన చేసింది ఏం లేదు, కానీ అద్భుతమైన రిజల్ట్ తీయటం జరిగింది. ఎక్కడా కూడా తర్వాత పంట మీద వచ్చే తెగుళ్ళు, పురుగులు అని మనం ఆలోచిస్తే అసలు ఏ తెగులు రాలేదని చెప్పొచ్చు. దీనికి పురుగు ఉధృతి కూడా అసలు దీన్ని ఏమీ చేయలేదని చెప్పాలి ఒక రకంగా. ఎందుకనంటే మ్యాక్సిమం ఒక 3-4 స్ప్రేలు కంటే మించి కొట్టిన సందర్భం లేదు. ఈ మొగి పురుగు ఎఫెక్ట్ కూడా, ఇంపాక్ట్ కూడా ఎక్కడా లేదు, 1% కూడా లేదు. మనం ఇక్కడ ఫీల్డ్ మీద చూసినప్పుడు 130 దుబ్బుల్ని లెక్కేస్తే 130 దుబ్బుల్లో 100 నుంచి 130 దుబ్బుల్ని లెక్కేస్తే 100 నుంచి 130 దుబ్బుల్లో ఒక మొగి పురుగు, ఇలా మొగి పురుగు కొట్టింది ఇలాంటిది ఒక్కటి కనపడింది అంతే. ఇలాంటిది అక్కడొకటి కనపడింది. బట్ ఇతను పండించిన కాడికి 100% సేంద్రియంగా పండించడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఇంత దూరం సంతోష్ గారు పండించాడు అని చెప్పుకోవటానికి రాలేదు. ఈయన పండించింది ఎంత విలువైన వస్తువు అనేది సమాజానికి తెలియజేయటం కోసం చెబుతున్నాను. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఇండియాలో మనం తీసుకునే ప్రతి ఫుడ్లో ఒక మనిషి రోజువారీ తీసుకునే ఆహారంలో 364 మిల్లీగ్రాముల విషాన్ని తింటున్నాడు. అంటే అన్ని రకాల పురుగు మందుల్ని కొట్టి వచ్చిన పంట ద్వారా మనం ఆహారంగా పురుగు మందులు, తెగులు మందులు, రసాయన మందులు కొట్టిన ఆహారాన్ని మనం తినటం ద్వారా శాస్త్రీయ అధ్యయనాలు చెబుతుందంటే ప్రతి భారతీయుడు 364 మిల్లీగ్రాముల విషాన్ని ప్రతిరోజు తీసుకుంటున్నాడు. 185 దేశాలు ఈ ప్రపంచంలో 185 దేశాలు లిస్టెడ్ కంట్రీస్ ఉన్నాయి, రిజిస్టర్డ్ కంట్రీస్ ఉన్నాయి. 185 దేశాల స్టాండర్డ్స్కి తగ్గ ఉత్పత్తిని సంతోష్ గారు పండించడం జరిగింది. అంటే ఏంది, ఇప్పుడు ప్రపంచంలో కరోనా వచ్చిన తర్వాత ఈ విషరసాయనాలు లేని ఫుడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని ప్రపంచ దేశాలు మొత్తం ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి దేశం కూడా ఆ దేశం ఆహార ఉత్పత్తులను ఇంపోర్ట్ చేసుకునేదానికి ప్రతి పంటకి కొన్ని స్టాండర్డ్స్ పెట్టడం జరిగింది. ఈ రకాల ఒక 600 రకాలు ఒక కంట్రీ ఒక 600 రకాల పెస్టిసైడ్స్ టెస్టింగ్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఉత్పత్తి మా దేశంలోకి రావాలి, మేము కొనుగోలు చేస్తాము అని పెట్టింది. ఒక కంట్రీ 180 రకాల పెస్టిసైడ్స్ని రిజిస్టర్ చేసింది. ఒక కంట్రీ 400, ఒక కంట్రీ 250. అలా వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ అవసరాలను బట్టి, మార్కెట్ డిమాండ్ను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఆ స్టాండర్డ్స్ పెట్టినాయి. అలా స్టాండర్డ్స్ పెట్టినప్పుడు ఆ స్టాండర్డ్ లోపల మన ఉత్పత్తులు అయితే మనం చేసిన ఉత్పత్తి వాళ్ళ కంట్రీ స్టాండర్డ్స్ ప్రకారం లేనప్పుడు మన ఉత్పత్తి ఎక్స్పోర్ట్ కాదు. అయితే రాను మనం ఎంతసేపు ఉన్న ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతున్నాం, కానీ
ఎక్స్పోర్ట్ ఇంత ప్రొడక్షన్ పెంచుకుంటా పోయినా కానీ ఇంపోర్ట్ అంటే ఫారిన్ కంట్రీస్ మన దగ్గర నుంచి దిగుమతి చేసుకునేది తగ్గుతూ వస్తుంది. ప్రొడక్షన్ పెంచుతున్నాము, ఇంపోర్ట్ ఫారిన్ కంట్రీస్ మన నుంచి దిగుమతి చేసుకునేది తగ్గుతూ ఎందుకు వస్తుందంటే బికాజ్ ఈ భారతీయ దేశం నుంచి పంపించే ఎక్స్పోర్ట్స్లో క్రిమి సంహారకాల వాడకం ఎక్కువగా ఉంది. తద్వారా మన దేశంలో ఆ ఇంపోర్ట్స్ని మనం తీసుకున్నట్లయితే మన ప్రజలకి కొత్త కొత్త రోగాలు వచ్చి మనం మళ్ళా హెల్త్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ రసాయన ఎరువులు కొట్టిన ఇంపోర్ట్స్ని మనం దిగుమతి చేసుకోవడం తగ్గించాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఆ ఎఫెక్టు మన దేశానికి పడుతుంది, మన భారతీయ రైతుకు పడుతుంది. అయితే ఇప్పుడు ఈ సంతోష్ గారిని నేను చెప్పే ఈ సంతోష్ గారు పండించిన ఉత్పత్తి ఏదైతే ఉందో ఈ వరి 185 దేశాలకి ఎక్స్పోర్ట్ క్వాలిఫికేషన్ సాధించిన వరి ఇది. అయితే ఇప్పుడు ఈ సంతోష్ గారు ఈ వరి పండించడానికి 45,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. వాస్తవానికి ఆర్గానిక్ వ్యవసాయంలో 45,000 రూపాయలు ఖర్చు ఉండదు. కానీ ఫస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు కొన్ని తెలిసి కొన్ని తెలియక దాన్ని గ్రోత్ ప్రేరేపించడం కోసం వెనకది ముందుకు క్లైమేట్ సహకరించకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఎక్సెస్ ఆ గ్రోత్ని తీసుకురావాలి కాబట్టి 45,000 రూపాయల ఖర్చు ఆయన పెట్టడం జరిగింది. సహజంగా కెమికల్ వ్యవసాయంలో 30,000 కంటే పెట్టరు, 30 నుంచి 32,000 లోపల ప్యాడీ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా 30,000 రూపాయలు పెట్టి పండించిన రైతు ఈ ఊర్లోనో ఆ పక్క ఊర్లోనో లేకపోతే జిల్లా కేంద్రంలోనో అమ్ముకోవాలా. కానీ ఈ సంతోష్ గారు పండించింది 185 దేశాలకి కూడా రెడ్ కార్పెట్ వేసి వెళ్ళిపోయే వస్తువు ఇది. దీని విలువ తెలియజేయటం కోసమే నేను ఈరోజు సంతోష్ గారి ఫీల్డ్కి రావడం జరిగింది. ఈయన పండించిన వరిని కోసిన తర్వాత బాగా కొంచెం ఎండిన తర్వాత మాయిశ్చర్ పర్సంటేజ్ తగ్గి స్టాక్ చేసుకునే స్థితి వచ్చిన తర్వాత ఈ వరి గింజల్ని మనం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లో ఉన్న స్టేట్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్టింగ్ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. దాని ఛార్జీ 7,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 7,500 రూపాయలు వాళ్ళకి ఛార్జీ సంతోష్ గారు కట్టిస్తాము. సంతోష్ గారి శాంపిల్స్ని అక్కడ టెస్ట్ చేపిస్తాము. వాళ్ళు 400 చిల్లర పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్టింగ్ వాళ్ళు చేస్తారు. ఆ టెస్ట్ కనుక పాస్ అయ్యిందని అనుకోండి, దీని విలువ 150 రూపాయలు కేజీ బియ్యం ప్రపంచవ్యాప్తంగా ఎవడైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈయన బియ్యం ఇప్పుడు ఒకవేళ సపోజు టెస్ట్ శాంపిల్ లిమిట్స్ దగ్గర లిమిట్స్కి వచ్చి ఆగిపోయింది అంటే ఇతను పండించే విధానంలో ఇతను డైరెక్ట్గా ఏ కెమికల్ వాడలా, కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఆ పక్క చేలో నీళ్లు ఇతని చేలోకి రావటము, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా పక్క చేను రైతు స్ప్రేయింగ్ చేస్తా ఒక స్ప్రేలో కనుక ఆ సైడ్లమ్మట వచ్చే తుంపర్లు ఇతని చేని మీద పట్టడం ఇలాంటివి జరిగినప్పుడు ఏమైందంటే బియాండ్ లిమిట్స్ అంటే వాళ్ళ స్టాండర్డ్ లిమిట్స్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. పాస్ కాదు, టెస్ట్ పాస్ కాదు. 0.01 మిల్లీగ్రామ్ వ్యత్యాసం అని అంటారు. 0.01 మిల్లీగ్రామ్ వ్యత్యాసంతో ఇది ఫెయిల్ అని రాస్తాడు. వాళ్ళు స్టాండర్డ్స్ ఇస్తారు అన్ని పెస్టిసైడ్స్కి. వాళ్ళు చేసిన ప్రతి పెస్టిసైడ్ స్టాండర్డ్ యాక్చువల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ఇందులో కనపడుతున్న స్టాండర్డ్ ఎలా ఉండాలి అనేది ఎలా ఉంది అనేది వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు నేను 2 కేటగిరీస్ చెబుతున్నాను. ఇన్ కేసు ఇది ల్యాబ్ అనాలిసిస్లో పాస్ అయ్యింది, వాళ్ళు స్టాండర్డ్స్ ప్రకారం ఇది పాస్ అయ్యింది అని అంటే ఇతను 45,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, సొంత చాకిరీ చేశాడు, ప్లస్ ఈ గవర్నమెంట్ టెస్టింగ్ ల్యాబ్స్ కింద 8,000 7,500 8,000 ఎంత ఛార్జ్ పడుతుందో ఆ ఛార్జ్ మీకు చూపిస్తాము. ఆ ఛార్జ్ కాస్ట్ లెక్కేసుకొని ఇతనికి వచ్చిన దిగుబడిని బట్టి మేము వచ్చిన అంచనా ఏందనంటే ఇతని ప్రోడక్ట్ కనుక టెస్ట్ శాంపిల్లో పాస్ అయిందనంటే 1 కేజీ 150 రూపాయలకి ఇవ్వటం జరిగింది బియ్యం. అదే కనుక ఆ లిమిట్స్ దాకా వచ్చి ఆగిపోయింది, పాస్ కాలేదనంటే 110 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. రైతు ప్రయోగశాల నంబర్స్ మీకు కింద వీడియోలో చెప్పడం జరుగుతుంది. మా ఆఫీస్ నంబర్స్కి కాల్ చేసి మీ విలేజ్ లేకపోతే మీ టౌను, మీ మున్సిపాలిటీ లేకపోతే మీ కార్పొరేషను చెప్పి మీకు ఎన్ని కేజీలు ఈ వడ్లు కావాలో ఇవి సన్న రకం వడ్లు కిందకి వస్తాయి. జై శ్రీరామ్ షార్ట్ వెరైటీ మంచి టేస్టీగా ఉంటుంది. సన్న రకం వడ్లు ఇవి
బియ్యం కూడా సన్న బియ్యం మన మసూరి టైపు ఉంటాయి ఈ బియ్యము. 150 రూపాయలకి టెస్ట్ పాస్ అయిన బియ్యం అయితే కనుక 150 రూపాయలు పర్ కేజీ. అదే కనుక టెస్ట్ మినిమం సపోర్టివ్ స్టాండర్డ్స్ వరకు వచ్చి ఆగిపోయి లిమిట్స్ లోపలికి వచ్చి ఆగిపోయి పాస్ కాని సందర్భంలో అయితే 110 రూపాయలు కేజీ ధర నిర్ణయించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ ఈ ఛానల్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రైమ్9 పసిడి పంటలు ప్రోగ్రాం చూసిన వారందరూ ఆర్డర్స్ బుక్ చేసుకోండి. ఈరోజు బుక్ చేసుకున్న ఈ బియ్యము 3 నెలల తర్వాత ఇవ్వటం జరుగుతుంది. మీరు బుకింగ్ లోపల మినిమం ఆర్డరు మినిమం 25 కేజీల బ్యాగ్ మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. 5 కేజీలు 1 కేజీ శాంపిల్స్ గింపిల్స్ ఏముండవండి. ఒకవేళ శాంపిల్స్ కావాలంటే 3 మంత్స్ తర్వాతే శాంపిల్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఇవ్వటం జరగదు. మీ టెస్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తాం తర్వాత కూడా. కాబట్టి ఈ వీడియో చూసిన సమాజం, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు ఎవరైనా కానీ ఈ సంతోష్ గారు చేసిన విధానాన్ని ఆచరించడానికి, రైతు మిత్రులైతే ఆచరించడానికి ప్రయత్నించండి. వినియోగదారులైతే కనుక, విద్యావేత్తలైతే కనుక ఈ సంతోష్ గారు చేసిన విధానాన్ని యాక్సెప్ట్ చేసి అతనికి ఊతం ఇచ్చి కొనుగోళ్లు చేసి అతనికి బాసటిగా నిలబడినట్టే ఆయన లక్షల మంది రైతుల్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్9 న్యూస్ ఛానల్ పసిడి పంటల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోష్ గారు, మీరు చేసిన ఈ కృషికి రైతు ప్రయోగశాల నుంచి 100% మీ వెనకమాల మేము ఉండి మీకు భరోసాని ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎంత కష్టపడి ఈ ఉత్పత్తిని చేశారో ఈ ఉత్పత్తిని ప్రపంచం యొక్క అంగీకారం, ప్రపంచం యొక్క ప్రశంసలు కూడా మీ దగ్గరికి మీకు చేర్చేదానికి మా వంతు కృషి 100% ఉంటుంది. దీంతోపాటు ఈ పంటను అమ్మించడంతో పాటు మీరు పండించే ప్రతి పంటని సేంద్రియ వ్యవసాయంలో మీ సరౌండింగ్ ఫార్మర్స్ ఎవరైనా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను అన్న, నీ సలహా తీసుకుంటాను, నీ ప్రకారం నేను పండిస్తాను, నాకు కూడా అవకాశం కల్పించమంటే ట్రాన్స్పరెంట్గా 100% నిజాయితీగా చేసిన ప్రతి రైతుకి మనం అవకాశం కల్పించడానికి భవిష్యత్తులో ప్రణాళికలు వేయటం జరుగుతుంది. వాటి ద్వారా మీరు చేసిన దానికి, మీరు చేపిస్తున్న దానికంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ నడవడికలో అంటే మీ అడుగుజాడల్లో నడవాలనుకున్న ప్రతి ఒక్కరికి మన రైతు ప్రయోగశాల నుంచి సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. మీరు చేసిన కృషికి ధన్యవాదాలు. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.